దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇండిగో ఎయిర్లైన్స్ విమానాల రద్దు దుమారం రేపుతోంది. వందల కొద్ది విమానాలు అనూహ్యంగా క్యాన్సిల్ అవడంతో ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు తలపిస్తున్నాయి. 5-6 రోజులుగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రయాణికులు సహనం కోల్పోయి ఇండిగో సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఇంత గొడవ జరుగుతూ ఉంటే ఇందులో ఏపీ మంత్రి నారా లోకేష్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఈ విమానాల రద్దుకు లోకేష్కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? టీడీపీ నేత దీపక్ రెడ్డి చేసిన పని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇండిగో క్రైసిస్పై నేషనల్ టీవీలో చర్చ జరగా ఆ ఛానల్ అధినేత ఎడిటర్ ఇన్ చీఫ్ డిబేట్ నిర్వహించారు. ఇందులో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్గా ఉన్న దీపక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్లో కేంద్ర ప్రభుత్వ తీరును అర్నబ్ గోస్వామి తీవ్రంగా తప్పుపట్టారు. 2 ఏళ్ల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్లో మళ్లీ మినహాయింపులు ఇచ్చారు అని ఆరోపించారు. ఇదే అంశంపై అర్నబ్ టీడీపీ నుంచి చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డి స్పందన కొరగా ఆయన ఈ అంశంపై స్పందిస్తూ తమ మంత్రి నారా లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేశారంటూ కూడా మాట్లాడారు. దీనిపై సదరు జాతీయ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ తీవ్రంగా స్పందించారు. నారా లోకేష్ ఏమైనా పౌర విమానయాన శాఖ మంత్రా? ఏ హోదాతో ఆయన పరిస్థితిని మానిటర్ చేస్తున్నారని ప్రశ్నించారు. అదే సమయంలో ఒక రాష్ట్ర మంత్రి దేశవ్యాప్తంగా నెలకొన్న సమస్యను ఎలా మానిటర్ చేస్తారని ప్రశ్నించారు. ఏ హోదాతో నారా లోకేష్ దేశ పౌర విమానయాన శాఖ పరిస్థితిని మానిటర్ చేస్తారంటూ పలుమార్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన దీపక్ రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయం మానిటర్ చేస్తుందని, తర్వాత పౌర విమానాల శాఖ ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు పరిస్థితిని కంట్రోల్లోకి తెస్తుందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. తమ పార్టీ తరపున నారా లోకేష్ కూడా పరిస్థితిని మానిటర్ చేస్తున్నారని, పరిస్థితిని చక్కదిద్దడానికి అని దీపక్ రెడ్డి చెప్పగా, ఇందులో అసలు మీ పార్టీ ఎలా భాగమవుతుందని నిలదీశారు అర్నబ్ గోస్వామి. దీనిపై దీపక్ రెడ్డి స్పందిస్తూ ఇది పార్టీ రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు అని, ఇది ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల అంశమని అన్నారు. ఇది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీనా లేక టీడీపీ మినిస్ట్రీనా అంటూ ఆ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ మళ్ళీ ప్రశ్నించారు. దీపక్ రెడ్డి పాల్గొన్న డిబేట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇండిగోకు, ఏవియేషన్ మినిస్ట్రీకి, లోకేష్కు సంబంధం ఏంటంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీపక్ రెడ్డి తమ నేత నారా లోకేష్కు ఎలివేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయగా అది బెడిసి కొట్టిందని, దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నట్లు అయిందని చర్చ కూడా టీడీపీ నేతల్లో సాగుతోంది. ఇందులో ఎంతసేపు నారా లోకేష్ గురించి మాట్లాడటం తప్ప కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరువు తీసేలా ఆయన వ్యవహరించారనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరో రకంగా చెప్పాలంటే నేరుగా అటు టీడీపీకి, ఇటు మంత్రి నారా లోకేష్కు ఏమాత్రం సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి పార్టీకి తగిలించినట్లయిందని కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు కూడా. ఉన్నదానికి లేనిదానికి లోకేష్కి లింకు పెట్టి భజన చేయడం ఆపాలంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇండిగో వివాదంలోకి మంత్రి లోకేష్ను ఎందుకు లాగారనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ కూడా తలెత్తుతోంది. దీపక్ రెడ్డి ఏ విధంగా ఆలోచించి దీనికి సంబంధించి ఆయన కామెంట్స్ చేశారు. ఎందుకు అంటే నారా లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయడానికి, లేకపోతే కూటమిలో ప్రధానంగా దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా తమ ప్రాధాన్యాన్ని కావచ్చు, లేకపోతే నారా లోకేష్ ఇంపార్టెన్స్ని దేశవ్యాప్తంగా తెలియజేయాలనేటువంటి ఒక పార్టీ విధేయతతో మాట్లాడారా, ఏ ఉద్దేశంతో మాట్లాడారనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీపక్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఏదో చిన్న చితగా ఛానల్లోనో, ప్రాంతీయ మీడియాలోనో, లేకపోతే ఇతరత్ర కాదు, జాతీయ మీడియాలో, అది కూడా ఆదరణ ఉన్నటువంటి ఛానల్లో కూడా వారు చేసినటువంటి ఈ కామెంట్స్ జాతీయ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ అసలు జాతీయ స్థాయిలో ఏం చేస్తోంది, ఆ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందా, దేశ ప్రజల సమస్యకు సంబంధించి ఒక పార్టీ, అది విమానయాన శాఖ మంత్రిగా ఆ పార్టీ తరఫున ఎంపీ ఉంటే ఉండొచ్చు కాక, కానీ పౌర విమానయాన శాఖ మంత్రి నారా లోకేష్ కాదు కదా.
అంటే రామ్మోహన్ నాయుడిని కూడా నారా లోకేషే కంట్రోల్ చేస్తున్నాడా? ఈ అంశానికి సంబంధించి కూడా రామ్మోహన్ నాయుడు నారా లోకేష్ వద్ద ఏమైనా సలహాలు తీసుకుంటున్నాడా? ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకు లోకేష్ పేరు అక్కడ ఎత్తాల్సి వచ్చింది? ఈ సమస్యకి సంబంధించి ఇండిగో ఫ్లైట్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే ఇతరతర సాంకేతిక కారణాలా, లేకపోతే ఇండిగో చెప్తున్నట్టుగా పైలట్లకు సంబంధించినటువంటి కారణం అనేది పక్కన పెడితే, నారా లోకేష్కి ఈ అంశాన్ని అంటగట్టడానికి సంబంధించి అనుకోకుండా ఏదో కాకతాళీయంగా వచ్చినటువంటి పేరు కాకుండా మళ్ళీ పదే పదే చెప్పడం, తర్వాత తన తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం దీపక్ రెడ్డి చేశారనేటువంటి మాట అన్నప్పటికీ కూడా అర్నబ్ గోస్వామి సీనియర్ జర్నలిస్ట్ ఆయన ప్రశ్నించినటువంటి దానికి దీపక్ రెడ్డి నోట మాట రానటువంటి పరిస్థితి ఉంది. ఈ విజువల్ ఈ అంశానికి సంబంధించి ఏదైతే దీపక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉందా? లేదంటే నారా లోకేష్ తమ పార్టీ తరఫున ఏవియేషన్ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉంటే ఉండొచ్చు, కానీ రామ్మోహన్ నాయుడికి ఆ స్థాయిలో సమస్యను పరిష్కరించేటువంటి సత్తా లేదా? అది కూడా మంత్రి నారా లోకేషే దగ్గరుండి దాన్ని మానిటర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా? ప్రతిదానికి కూడా రామ్మోహన్ నాయుడు కీలకంగా నారా లోకేష్ సలహాలు ఈ అంశంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఇదే ప్రధానంగా పార్టీల సంగతి పక్కన పెడితే నెటిజన్లు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇది. సాధారణంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు చెప్పాడు భజన చేయాలి అని అంటే దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ప్రాంతీయ మీడియాలో కావచ్చు, సొంతంగా ట్విట్టర్ పేజ్లో కావచ్చు, తన ఫేస్బుక్ అకౌంట్లో కావచ్చు, ఒక వీడియోలు కాదు ఏదైనా భజన చేస్తూ మీరు వీడియోలు పెట్టండి. కానీ జాతీయ స్థాయి మీడియాకు వెళ్ళినప్పుడు ఎంత బాధ్యతతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా కంట్రోల్ తప్పి దీపక్ రెడ్డి పార్టీ విధేయతను చూపించాల్సినటువంటి అవసరం జాతీయ స్థాయి మీడియాలో ఆ సమయంలో అక్కడ ఉందా? పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్న కాదు, ఇతరత్ర ఏది కాదు. కానీ నారా లోకేష్ కూడా పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు అన్నారంటే ఏ శాఖ మంత్రి దీనికి సంబంధించి? ఆయన ఒక మంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో, కేంద్రంలో వారి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల మీద ఇదే విధంగా మానిటర్ చేస్తుందా, లేకపోతే పెత్తనం చలాయిస్తుందా, లేకపోతే ఇతరత్ర ఏంటి అని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితిని, అలాగే ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ని కూడా ఆయన దిగజార్చారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పరువు తీసేశారు దీపక్ రెడ్డి అనేటువంటి విమర్శలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. చూడాలి తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తుంది, లేకపోతే దీపక్ రెడ్డి స్వయంగా ఈ అంశానికి సంబంధించి ముగింపు పలుకుతారా? ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థాయిలో కొంతమంది తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, జాతీయ స్థాయిలో మతి భ్రమించి చేయాల్సినటువంటి కామెంట్స్ ఏనా ఇది అనే మాట దీపక్ రెడ్డి విషయంలో అంటున్నారు అంటే సోషల్ మీడియాలో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.